ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 15 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a physical balance has its arms of length 60 సెంటీమీటర్ అండ్ 40 సెంటీమీటర్. అంటే టోటల్ ఎంత అయింది? 100 అయింది కదా. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇదిగో 0 నుంచి 10 వరకు. రైట్, ఇందులో ఒక పక్క 60 కదా, ఇక్కడ 6 దగ్గర మార్క్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనం పైవోటెడ్ పాయింట్ తీసుకుందాం. అంటే ఇట్ ఈస్ పైవోటెడ్ అట్ ఓ అనుకుందాం. ఇటువైపు ఎంత? ఇది 60 సెంటీమీటర్. యాక్చువల్ నేను ఇక్కడ ఎంఎంలో తీసుకున్నాను. సో అంత బిగ్ మ్యాన్ డ్రా చేయడం కష్టం కాబట్టి ఎంఎంలో తీసుకున్నాను. అలాగే ఇది 40 సెంటీమీటర్. అంటే లైన్ డ్రా చేసినప్పుడు నేను ఎంఎంలో తీసుకున్నాను చెప్తున్నాను. ఓకే, ఇలా ఒక ఫిజికల్ బ్యాలెన్స్ అనేది ఉంది. వాట్ వెయిట్ కెప్ట్ ఆన్ ది ప్యాన్ ఆఫ్ ది లాంగర్ ఆర్మ్. ఈ లాంగర్ ఆర్మ్ అంటే ఎవరు? లాంగ్గా ఉండే ఆర్మ్. ఇది ఏ పెడదాం, ఓఏ. షార్ట్గా ఉండేది ఎవరు? ఓబి. ఎందుకంటే 60 కదా, ఎక్కువ కదా 40 కంటే, అందుకని ఇది లాంగర్ ఆర్మ్ అవుతుంది, ఇది షార్టర్ ఆర్మ్ అవుతుంది. ఇప్పుడట లాంగర్ ఆర్మ్ కేసు ఎంత వెయిట్ ఉంచాలి అంటే ఇక్కడ మనం ఉంచాల్సిన వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని నేను వెయిట్ 1 అనుకుంటున్నాను. ఎందుకు? ఇది ఏం చేయాలి? ఇటు పెట్టిన వెయిట్ ఏం చేయాలి? ఇట్ విల్ బ్యాలెన్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వెయిట్ 100 GF కెప్ట్ ఆన్ ది అదర్ ప్యాన్. ఇప్పుడు ఇది లాంగర్ ప్యాన్, ఇది అంటే అదర్ ప్యాన్, షార్టర్ ప్యాన్ అవుతుంది. ఇటుపక్క కాడ మనకి 100 GF అనేది పెట్టడం జరిగింది వెయిట్. 100 గ్రామ్ ఫోర్స్. సో వెయిట్ 1 మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది వెయిట్ 2 అనమాట. అంటే వెయిట్ 1 కూడా ఏదో సమ్ ఆన్సర్ వస్తుంది, అది గ్రామ్ ఫోర్స్ రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ సెంటీమీటర్లో ఉంది, ఈ డిస్టెన్స్ సెంటీమీటర్లో ఉంది, ఈ వెయిట్ గ్రామ్ ఫోర్స్ ఉంది, ఈ వెయిట్ కూడా గ్రామ్ ఫోర్స్లో ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఫాలో అవ్వాలి. అంటే ఈ డిస్టెన్స్ని ఈ వెయిట్తో మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ ఈ డిస్టెన్స్ని ఈ వెయిట్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి గివెన్ డేటా ఫస్ట్ రాద్దాం మనం. ఇక్కడ మనకి ఏంటి గివెన్ డేటా? ఓఏ అనేది లాంగర్ ఆర్మ్, అది 60 సెంటీమీటర్. యాక్చువల్ అది మీటర్లో ఉండాలి. సో దీన్ని బై 100 చేసేద్దాం. ఇది ఇలా ఉంటుంది. సింప్లిఫై చేయాలని చేయొచ్చు. 6/10 మీటర్ వస్తుంది. 0 క్యాన్సిల్ చేద్దామా? 6/10 మీటర్ వస్తుంది. రైట్, అలానే ఇప్పుడు ఇక్కడ ఇటుపక్క మనం పెట్టిన వెయిట్ ఎంత? ఇప్పుడు ఇక్కడ లాంగర్ ఆర్మ్స్ షార్టర్ ఆర్మ్ కూడా రాసేద్దామా? షార్టర్ ఆర్మ్ ఎవరవుతారు? ఓబి అవుతుంది. అది వచ్చి 40 సెంటీమీటర్. ఇది మీటర్లో కన్వర్ట్ చేస్తే 40/100, 0 క్యాన్సిల్, 4/10 మీటర్. రైట్, ఇప్పుడు ఇటు పక్క వెయిట్ రాద్దామా? వెయిట్ ఏంటి? ఎంత వెయిట్ మనం అనేది ఇక్కడ హ్యాంగ్ చేస్తాం, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వెయిట్ అట్ ది సైడ్ ఓఏ సైడ్ వెయిట్ W1, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఓబి సైడ్ వెయిట్ మాత్రం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనది ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలి? బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం. అంటే ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే వెయిట్ 1ని ఈ డిస్టెన్స్ 1తో మల్టిప్లై చేయాలి. వెయిట్ 2ని డిస్టెన్స్ 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? వెయిట్ 1 మనకు తెలియదు, సో అలాగే రాద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. అది D1 అంటే ఎంత మనకి? అంటే ఓఏ. D1 అంటే ఇది ఓఏ, D2 అంటే ఇది ఓబి. ఓఏ అంత మనకి 6/10 మీటర్. మీటర్లో కన్వర్ట్ చేసాం కదా. W2 అంటే 100, వెయిట్ 2, సెకండ్ వెయిట్. సెకండ్ డిస్టెన్స్ వచ్చి 40 సెంటీమీటర్. కన్వర్ట్ చేస్తే 40/100, అది మన రాసాం కదా, 4/10 అని రాద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? W1 కావాలి కదా. W1 కావాలంటే మనకి ఏమవుతుంది? ఈ 6/10 ఇటు నుంచి అటు పంపించేయాలి. అంటే ఇటు ఆల్రెడీ 100 ఉంది, యాస్టీజ్ రాద్దాం. 4/10 ఉంది, అది కూడా యాస్టీజ్ రాద్దాం. కానీ ఇటు నుంచి 6/10 ఇటు వెళ్తే ఏమవుతుంది? ఈ /10 కాస్తే ఇంటూ 10 అవుతుంది, ఇంటూ 6 కాస్తే /6 అవుతుంది. లేదా సింపుల్గా చెప్పాలంటే ఇటుపక్క ఉండేటటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది.
అంటే ఇటు 6/10, ఇటు 10/6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం క్యాన్సిలేషన్. 0 0 క్యాన్సిల్. ఇది 2 3s are 2 2s are. అంటే మొత్తాన్ని మనకి సింప్లిఫికేషన్ ఎంత వచ్చింది? 2 × 100 200/3. ఇది మనం సింప్లిఫై చేసి ఎంత వస్తుంది? 66.666 ఇంకా అలా వస్తూనే ఉంటుంది. మరి ఏంటి యూనిట్స్? జిఎఫ్, గ్రామ్ ఫోర్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం? ఒక డెసిమల్ తర్వాత 2 పాయింట్స్కి ఇది ఏం చేద్దాం అంటే మనం అడ్జస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ 66 మామూలుగా రాసేయాలి, ఈ ఫస్ట్ 6 కూడా మామూలు రాసేయాలి. ఈ నెక్స్ట్ వాల్యూ ఎప్పుడైతే 6 ఉన్నదో అంటే 5 ఆర్ మోర్ దాన్ 5 ఉంటే దీనికి 1 యాడ్ చేసేయచ్చు. అంటే 6 కాస్త ఏమవుతుంది? 7 అవుతుంది. ఎందుకంటే ఈ తర్వాత డిజిట్ అనేది మనకి ఎప్పుడైనా 5 కానీ మోర్ దాన్ 5 ఉంటే ఈ ముందు నెంబర్ని ఒకటి పెంచాలి. ఒకవేళ మరి లెస్ దాన్ 5 ఉంటే ఏం చేయాలి అంటే 0 1 2 3 4 ఉంటే ఏం చేయాలి? ఈ 6ని యాస్టీస్ రాసేయటమే. సో మొత్తం మీద మనకి ఇక్కడ మనం హ్యాంగ్ చేయాల్సిన వెయిట్ ఎంత వచ్చింది అంటే 66.67 గ్రామ్ ఫోర్స్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం రాయబోతున్నానంటే ఇక్కడ హౌ మచ్ వెయిట్ ఈస్ టు బి కెప్ట్ ఆన్ ది అదర్ ప్యాన్ అంటే ఇక్కడ ఏం పెట్టాలి? ఇక్కడ ఏం చెప్తాం? ద వెయిట్ 66.67 గ్రామ్ ఫోర్స్ కెప్ట్ ఆన్ ది అదర్ ప్యాన్ అని రాయబోతున్నాను. ఓకే, ఏంటి రాసింది చూడండి. ది వెయిట్ 66.67 ఈస్ టు బి కెప్ట్ ఆన్ ది అదర్ ప్యాన్ టు మేక్ ఇట్ బ్యాలెన్స్. ఇది స్ట్రైట్ అవ్వాలి అంటే మన అదర్ ప్యాన్లో ఎంత పెట్టాలి? 66.67 గ్రామ్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కరస్పాండింగ్ ఫోర్స్ తక్కువ ఉండాలి, డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు దాని కరస్పాండింగ్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడైతే మనకి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అంటే ఒక వాల్యూ ఎక్కువ ఉంటే ఇంకో వాల్యూ తక్కువ ఉండాలి, ఒక వాల్యూ తక్కువ ఉంటే దాని కరస్పాండింగ్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 60 అనేది 40 కంటే ఎక్కువ, అంటే 60 ఎక్కువ. అదే వెయిట్లో చూస్తే 100 కంటే 66.67 వెయిట్ తక్కువ. అందుకే ఇక్కడ చూడండి, ఎక్కువ డిస్టెన్స్కి తక్కువ వెయిట్ మ్యాచ్ అయింది, తక్కువ డిస్టెన్స్కి ఎక్కువ వెయిట్ మ్యాచ్ అయింది. ఒకవేళ అలా కాదు, రివర్స్ అయితే ఏమవుతుందంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ డిస్టెన్స్ ఒకే పక్క ఉంటే ఇది మొత్తం టిల్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు మనకి ఇది హారిజాంటల్గా స్ట్రైట్గా ఉండదు, బ్యాలెన్స్ అవ్వదు. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 15 అనేది కంప్లీట్ అయింది.